మనం పోయినసారి పచ్చికాయలను కారం పొడి చేస్తానన్నాం కదా. మీరు ఇచ్చిన కాయలు కారం పొడి చేసుకొచ్చాం. పచ్చిల్నే మీకు ఎండబెట్టి తగ్గిపోతుంది, పాలకాయలు ఉండవు, అన్ని విధంగా రైతుకి లాభం అవుతాయి. ఫిబ్రవరి దాకా కూడా దీనే వాడండి. దిగుబడులు ఎట్లా వస్తున్నాయి ఏందని చూసుకుంటాము. ఎందుకంటే రాబోయే కాలంలో ఇది ఎక్కువ ధర పోతాయి కదా. ఆర్గానిక్, కంప్లీట్ ఆర్గానిక్ కదా, అందుకోసమే. ఇది 2 సార్లు అయినాయి, ఇది రెండోసారికి రెడీగా ఉంది. అంటే యువతల తిప్పని వల్ల చెట్లు మంచిగా కనబడుతుంది. ఎండబెట్టగానే చేసినాం కదా. ఇప్పుడు మీరు ఎండబెట్టేటప్పుడు ఏమైతాయంటే ఎండకి కొన్ని పూర్తికి పోలేదన్నా కొన్ని పోషక విలువలు పోతాయి. దీంట్లో ఏంటంటే ఆ పోషక విలువలు కూడా పోగానే ఉంటాయి. వేరేది ఏది వాడద్దు, ఏమైతాయి చూద్దాం సార్. ఏదో ఒకటి లాభమో నష్టమో ఏదో ఒకటి తెలుసుకుంటేనే మనకు తెలుస్తాయి. ఊరిగా మాటలు చెప్పుకుంటే ఏం కాదు కదా. మనం చేసి చూస్తేనే ఏదైనా కూడా తెలిసేది. ఇప్పుడు ఎన్నిసార్లు వాడింది? మొత్తం 7 సార్లు. 7 టైమ్స్. 7 సార్లు. ఇప్పుడు తగ్గిపోయి ఉంటాయి, ఎండలు అయినాయి కదా. నవంబర్ 15 డిసెంబర్లో బాగా ఉతిరికం బాగుంటాయి. సరే, నువ్వు ఇప్పుడు దీనికి మనం పోయిన సంవత్సరం లాస్ట్ మూమెంట్లో ఇచ్చాము కదా. ఒకసారి 2 సార్లు వాడి పచ్చగా ఇచ్చాయి. తడి ఎక్కువ పెట్టిన చోట అంటే నీకు ఇసుక భూమి కదా, ఎండలు ముదిరింది. నీళ్ళు ఎక్కువ కావాలి. ఇది ఇప్పుడు 7వసారి కదా. 2వసారి ఉందిగా. ఉన్నాయి సార్, అవి పండ్లే ఉన్నాయి, ఇంకా ఆరలేదు సార్ అవి. మళ్ళీ పోయినసారి మొన్ననే కదా సార్ మీరు వచ్చింది, వారం క్రితం సార్ ఇది వచ్చింది. మేము వచ్చేటప్పుడు ఏరుతా ఉన్నాం సార్. అది కూలీలో ఇంకా పోయినా ఒకసారి అక్కడికి రండి. అంటే కాదు, ఈ ఎయిర్ ఇంజిన్ సపరేట్గా పెట్టినారా? ఉన్నాయి సార్, సపరేట్గా ఉన్నాయి. ఇది ఆర్గానిక్ 2 ఎకరాలు, ఇది 3 ఎకరాలు, 5 ఎకరాలు. అంటే ఇది కొయ్యని వల్ల మంచి ఉన్నాయా? ఇంకా కొయ్యలేదు సార్. ఇది 2 సార్లు అయిపోయింది. ఇది 2 సార్లు అయినాయి, ఇది ఒకసారి అయిపోయింది. రెండోసారికి రెడీగా ఉంది. అంటే యువతల తిప్పని వల్ల చెట్లు మంచిగా కనబడుతుంది. కొయ్యలేదు కాబట్టి మంచిగా కనబడుతుంది సార్. ఆల్రెడీ ఇళ్ళ కోసి అలా వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు మాకు పచ్చికాయలు ఎండుకాయలు ఆర్గానిక్ ఇదే ఇస్తున్నావు కదా సార్. ఇప్పుడు ఇది మొత్తం ఎన్ని సార్లు అయింది? ఇది 7 సార్లు సార్. మన దగ్గర ఇంకోటి కొడితే 8 సార్లు అవుతుంది. అదే మనం ఆర్గానిక్ మందు 7 సార్లు అయిపోయింది సార్. ఇప్పుడు కొడితే 8వసారి. అవును సార్. దీనికి ఏమీ వాడలేదు సార్. అందుకే కొంచెం ముడతలు వస్తున్నాయి. ముడతలు అనేది అన్నిటికీ వస్తుంది. లాస్ట్ మూమెంట్ అయిపోయినాయంటే ముడతలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే దానికైన బలాన్ని నువ్వు ఉంచుకున్నావంటే సరిపోయేది. వేరే ఏం కాదు, నువ్వు నేను అనుకున్నట్టుగా 2 సార్లు ఇది వాడాలి, వాడితే సరిపోతాయి. సరే, నేనంటే ముడత మిగిలిన దాన్ని కూడా చూద్దాము. దీనికి ఎట్లా ముడత వస్తుంది, మన మందులు కొట్టుకున్న దానికి ఎట్లా ముడతలు వస్తుంది, ఫిబ్రవరి దాకా చూసుకున్నామంటే మనకు తెలిసిపోతాయి. ఫిబ్రవరి దాకా కూడా దీనే వాడండి. దిగుబడులు ఎట్లా వస్తున్నాయి ఏందని చూసుకుంటాము. ఎందుకంటే రాబోయే కాలంలో ఇది ఎక్కువ ధర పోతాయి కదా. ఆర్గానిక్, కంప్లీట్ ఆర్గానిక్ కదా, అందుకోసమే. వాళ్ళు పండగ చేసుకుంటారు. వాళ్ళు ఏం ధర తీసుకున్నారు? వాళ్ళు 22,600 సార్. 20,000 ఉండే సార్ మార్కెట్ 20,000 అంటే 22,600 తీసుకున్నారా? వాడు వచ్చే సంవత్సరం నువ్వు వదిలిపెట్టారు. మాకు నువ్వు ఇచ్చేందుకు కుదరదు, ఇవి వాడిగే తీసుకోవాలి.
దీని పచ్చికాయలు కోసినారా? మనం పోయినసారి పచ్చికాయలు నేను కారం పొడి చేస్తానన్నాం కదా, మీరు ఇచ్చిన కాయలు కారం పొడి చేసుకొచ్చాం. పచ్చిల్నే ఎండబెట్టింది లేకుండా. ఇక రాబోయే కాలంలో ఏంటంటే అట్లా మనం చేసుకోవాలనుకుంటే మిషనరీ పెద్ద పెద్దవి తీసుకోవాల్సి వస్తాయి. తీసుకున్నామంటే మాత్రం ఎలాంటి పోషకులు పోకుండా మీ పండు ఏ కలర్ ఉందో కారం పొడి కూడా అదే కలర్ ఉంది. కొద్ది కూడా లేదు, మీ ఆడ ఉన్నాయి మేము ఇస్తాము. ఈ కలర్ ఉన్నాయంటే ఈ కలరే ఉంటాయి. ఎండబెడితే ఏమైతాయంటే కొద్దిగా నలుపు అవుతున్నాయి. కారం పొడి కూడా కొద్దిగా నలుపు ముదరగానే కాయ మచ్చ రావడం. ఇట్లా మా సరే మనం రాబోయే కాలంలో పెద్దగా పెట్టి ఇట్లనే మీరు అమ్ముకున్నారనుకో, మీకు ఎండబెట్టి తగ్గిపోతుంది, పాలుగాయలు ఉండవు, అన్ని విధంగా రైతుకి లాభం అవుతాయి. అందుకోసం నువ్వు చిన్న కాయ అయినా కానీ దీన్ని కొనదాకా అమ్మద్దు, కొనదాకా కూడా ఈ మందులే వాడుకో, ఆర్గానిక్ మందులే వాడుకో. ఇంట్లో వేపిస్తాను. పచ్చికాయల్ని కారం కూడా ఎక్కువ ఉంటాయి, పోషకులు ఏం పోదు కదా. పచ్చికాయ మీద మనం ఎండబెట్టలేదు కదా, ఎండబెట్టగానే తీసినాం కదా. ఇప్పుడు మీరు ఎండబెట్టేటప్పుడు ఏమైతాయంటే ఎండగా కొన్ని అంటే పూర్తికి పోలేదన్నా కొన్ని పోషకులు పోతుంది. దీంట్లో ఏంటంటే ఆ పోషకులు కూడా పోగానే ఉంటాయి. అందరు తినుకున్న వాళ్ళంతా పూర్వ జన్మల దానికి ఒక 60-70 సంవత్సరాల క్రితం చేసుకున్న ఆర్గానిక్ అంటే న్యాచురల్ గా అది కూడా మనం దంచాము లేకపోతే ఇసిరాము. ఇది దచ్చేది లేదు, ఇసిరేది లేదు, పండు నాటనే పౌడర్ చేసేది అన్నమాట. తెగులు మందు కూడా ఉంది, ఆర్గానిక్ ఉంది. నేను ఇప్పుడు చేసుకొచ్చినా కానీ నిన్న సానా బాక్సులు ఉంటే ఎత్తి పెట్టేసి ఈ బాక్సులు పెట్టరని చెప్పిన అంతగా. ఒకవేళ పోతుంటే తీసుకొచ్చుకొని ఇచ్చిపోతా. వేరేది ఏది వాడద్దు, ఏమైతాయి చూద్దాం సార్. ఏదో ఒకటి లాభమో నష్టమో ఏదో ఒకటి తెలుసుకుంటేనే మనకి తెలుస్తాయి. ఊరిగా మాట్లాడి చెప్పుకుంటే ఏం కాదు కదా. మనం చేసి చూస్తేనే ఏదైనా కూడా తెలిసేది. మీ దగ్గర ఊరిగా పచ్చి మిర్చిని పండ్లను పౌడర్ చేస్తానన్నా మాటగా చెప్పాము, మన దాని చేతలు చేసినాము కదా. అట్లనే అన్నిటినీ మనం చేసి చూడాలి, చేసి చూస్తే తెలుస్తాయి. పచ్చికాయ కూడా పౌడర్ చేస్తాను. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.